నమస్తే, వెల్కమ్ టు మెగా 9. కరోనా మరోసారి పంజా విసురుతోంది. సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ దేశాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో మరోసారి ప్రపంచం అలర్ట్ అయింది. ఇదే క్రమంలో భారత్లోనూ కరోనా రీఎంట్రీ ఇచ్చింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. రీసెంట్గా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ట్రావిడ్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా బాలీవుడ్ నటి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మహేష్ ఫ్యామిలీలో కలకలం రేగింది. కరోనా మరోసారి పంజా విసురుతోంది. సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ దేశాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో మరోసారి ప్రపంచం అలర్ట్ అయింది. ఇదే క్రమంలో భారత్లోనూ కరోనా రీఎంట్రీ ఇచ్చింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. రీసెంట్ గా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ట్రావిడ్ హెడ్ కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మహేష్ ఫ్యామిలీలో కలకలం రేపింది. శిల్పా శిరోద్కర్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి. ఆమె బాలీవుడ్ లో ప్రముఖ నటి. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని శిల్పానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఫ్రెండ్స్, నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. మీరు జాగ్రత్తగా ఉండండి, తప్పనిసరిగా మాస్క్ ధరించండి అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు శిల్పకు ధైర్యం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శిల్పా శిరోద్కర్ పోస్ట్ కు స్పందించిన నమ్రత తన సోదరి త్వరగా కోలుకోవాలని లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ సోనాలి బింద్రే, సోనాక్షి సిన్హా, డయానా పాండే తదితరులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె పోస్ట్ కు రిప్లై ఇచ్చారు. పలువురు నెటిజన్లు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ లో 90s లో ఎన్నో సినిమాల్లో శిల్పా హీరోయిన్ గా యాక్ట్ చేశారు. బందిష్, హమ్, త్రినేత్ర వంటి పలు హిందీ సినిమాల్లో నటించారు శిల్పా శిరోద్కర్. ఇటీవల హిందీ బిగ్ బాస్ 18 సీజన్ లోనూ పార్టిసిపేట్ చేశారు. అలాగే పలు యాడ్స్, ఫోటో షూట్లు చేస్తూ వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నారు. అయితే తెలుగులో ఇప్పటి వరకు ఒకే ఒక్క సినిమా చేశారు. మోహన్ బాబు హీరోగా నటించిన బ్రహ్మ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో మరో సినిమాలో నటించలేదు. అయితే ఇప్పుడు ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న జటాధరలో యాక్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక కరోనా, ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది. 5 ఏళ్ల క్రితం చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను ఏ స్థాయిలో అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి తాకిడిని తట్టుకోలేక ఎన్నో దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు, ఆర్థికంగా చితికిపోయారు. సుమారు 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇక తగ్గుముఖం పట్టిందని మానవాళి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ తన పంజా విసురుతూ ఉండటంతో అందరినీ టెన్షన్ కి గురిచేస్తోంది. సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ దేశాల్లో కరోనా మళ్లీ జడలు విప్పుతోంది. రోజుకి 3,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ మహమ్మారి గతంలో మాదిరిగా అన్ని దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.